అందరికీ నమస్తే. నా పేరు జగదీష్. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం నుంచి మాట్లాడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి అత్యంత చర్చనీయాంశంగా జరుగుతున్న విషయం ఏంటంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడ్డటువంటి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున నిలబడ్డటువంటి రాకేష్ రెడ్డి గారు, బీజేపీ తరఫున నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అశోక్ సార్ గారు. ఎవరికి ఓటు వేస్తే నిరుద్యోగులకి న్యాయం జరుగుద్దనే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఒకే ప్లాట్ఫామ్ మీద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద విద్యార్థుల గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే ఇంత చర్చనీయాంశంగా ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు అధికార పక్షం నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత 10 సంవత్సరాల నుంచి అతను అలుపెరగకుండా పోరాడుతున్న విషయం మనకు తెలియని విషయం కాదు. తనపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తను ప్రజల పక్షమే నిలబడ్డ వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని